నాకు ఈ జీవితం మీద విరక్తి వచ్చేసింది. నేను ఎందుకోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఇంకా చాలు, నేను వచ్చిన పని అయిపోయింది. ఇంకంతే నా జీవితం. ఉండి సాధించేది ఏమీ లేదు. ఇంకా అందరూ నాకు ఏం చేశారని చాలు. ఇక మనుషులు నాకు అవసరం లేదు, ఈ లోకం నాకు అవసరం లేదు. నా జీవితాన్ని నేను ముగించుకుంటున్నాను. ఇంకా అంతే నాకు. ఇక సెలవు. ఫ్రెండ్స్ అందరూ క్షమించండి, బంధువులు క్షమించండి. నా చావుకు అయితే ఎవరు కారణం కాదు, నేనే కారణం. నా మీద నాకే అసహ్యం, నా మీద నాకే విరక్తి, అందుకే చనిపోతున్నాను. దయచేసి మీరు దీనికోసం బాధపడకండి. ఇలాంటి పనులు ఎవరు చేయకండి. ఇంతకు మించిన కేవలమైన బతుకు ఏదీ లేదు. లోకంలో సాధించాల్సింది సాధించింది ఇట్లా పెద్ద పెద్ద మాటలు వాడవద్దండి. ఎవడు సాధించేది, ఎవరు సాధించకపోయేది? చేసేది నేనే, చేయించేది నేనే అని కృష్ణుడు అంటూ ఉంటే, నేనేదో చేస్తున్నానని ఇంకేదో చేస్తానని పిచ్చి పిచ్చి కబుర్లు ఏంటి? చంపుకో. నిన్ను నువ్వు కాదు, నీలోని చెడుని చంపు, నీలో ఉన్న దుర్గుణాల్ని చంపు, నీలో ఉన్నటువంటి అనాసక్తిని చంపు, నీలో ఉన్న నిరాశను చంపు. దాన్ని చంపాల్సింది, శరీరాన్ని కాదు. ఈ శరీరం ఎన్నిసార్లు చచ్చినా తిరిగి మరో శరీరంలో ప్రవేశిస్తూనే ఉండాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని పెద్దలు చెప్పలేదా? మూర్ఖంగా ఆత్మహత్యలు చేసుకోవడం గొప్ప విషయం కాదు. నిన్ను నువ్వు చంపుకోవడం గొప్ప విషయం కాదు. వేరే వాళ్ళని చావు అని చంపడము గొప్ప కాదు. ఇతరుల్ని చంపడమో మనల్ని మనం చంపుకోవడమో గొప్ప కార్యాలు కాదు. ఇతరులలో ఉన్న చెడును చంపాలే కానీ, మనలో ఉన్న చెడును చంపాలే కానీ ఈ శరీరాన్ని చంపుకోవడము ఏమాత్రం మంచిది కాదు. ఉపయోగం ఏముంది? ఏరా నీ వల్ల ఏమిరా దేశానికి ఉపయోగము అని ఒక రీల్స్ ఏదో చెప్తా అంటాడే, ఆ మాదిరిగా ఊపిరాయికి పనికి వస్తుందో చెప్పండి? చంపడము చనిపోవడము రెండు కూడా తప్పే. మనలో దుర్గుణాలను చంపాలే కానీ అనునిత్యము చంపుతూ పోవాలి. యుద్ధం చేయమని కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడంటే ఆయన వైలెన్స్ కాదు కదా చెప్పడము, దుర్గుణాలను చంపండి. రైట్, కమాండ్ చంపండి. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.